నమస్తే, వెల్కమ్ టు కాల్వరి క్రియేషన్స్. హరిణి గారు, మామూలుగా మీరు చెప్పింది అంటే విశ్వానికి మనం ఒక ఇసుక రేణు అంత, మనం ఏది అడిగినా కూడా మనస్ఫూర్తిగా మనం కరెక్ట్గా చేస్తే విశ్వం మనకి ఇచ్చేస్తుంది, పదే పదే అనుకున్నా కూడా మనకి జరిగిపోతుంది అని అంటున్నారు. సో మరి ప్రతిది ఎవరైనా కూడా వన్నెస్కి రావాలి అని అంటున్నారు. సో మరి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షనే తీసుకొని ఎందుకు మనం పదే పదే పేపర్ మీద ఉంచాలి? అదేదో దేవుడిని డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తే అయిపోదంటారా? పదే పదే దేవుడిని అడిగితే అవ్వదంటారా? ఖచ్చితంగా పేపర్ మీద పెట్టాలంటారా? ఎందుకు పెట్టాలి? ఇది కూడా చాలా వాల్యుబుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఎందుకు చదువు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పేపర్ మీద పెట్టాల్సిందే. చదువు రాని వాళ్ళు ఏమన్నారంటే కామన్ సెన్స్తో ఉంటారు కాబట్టి పదే పదే అనుకున్న వారికి నెరవేరిపోతుంది. ఎందుకంటే రాయాలంటే చదువు లేని వాళ్ళు ఇప్పుడు వెనకటి కాలంలో చూడండి, ఎవరికి చదువులు వచ్చు, ఏదైనా అనుకోగానే మన ఇంట్లో ప్రతిదీ కూడా ఈజీగా వాళ్ళు ఏదైనా కూడా మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు. అది వాళ్ళకి తెలియవు. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, ఇదేంటి, అదేంటి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు బాగా భగవంతుడిని నమ్మేవాళ్ళు, ఏదైనా భగవంతుడు నాకు ప్రసాదిస్తాడు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఎప్పుడు ఒక నెగిటివ్ థాట్ మాట్లాడేవాళ్ళు కదా. వెనకటి కాలంలో మన తాతలు అమ్మమ్మలు ఉన్న కాలంలో ఎప్పుడు మన ఇంట్లో చూడండి, మీరు కూడా గమనించుకుంటే మన చిన్నప్పటి నుంచి కూడా ఒకళ్ళు కూడా నా దగ్గర లేదు, నా వల్ల కాదు, ఇది అవ్వదు, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని ఎప్పుడైనా ఒకళ్ళ గురించి చెప్పుకోవడం కానీ, అనవసర విషయాలు మాట్లాడుకోవడం కానీ, ఎప్పుడు టైం వృధా చేసుకోవడం కానీ ఎప్పుడు లేదు. బట్ కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రాను చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా, చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న కేకరకాయ అన్నట్టు ఇప్పుడు ఈ లాజికల్ మైండ్ ఎక్కువైపోయింది. అని నేను నమ్మను, నాకు బిలీఫ్ సిస్టమ్ లేదు, నేను ఇదంతా ట్రాష్, ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయినప్పుడు మనకి ఏది వస్తుంది? కొంతమందే కదా, అందరూ ఏది నమ్మరు. ఇప్పుడు మన పేపర్ మీద ఎందుకు పెట్టాలి అంటే త్రికరణ శుద్ధి అనేది ఎవ్వరికీ ఉండదు. పేపర్ మీద పెట్టమన్నప్పుడు చదువుకున్న వాళ్ళేమో మామూలుగా డైరెక్ట్ పదే 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 అనుకుంటూ ఉంటే మనకు కావాల్సింది ఈ రోజు నాకు 1 కోటి రూపాయలు వచ్చినాయంటే నేను ఈరోజు ఈ పనిలో చాలా మంచిగా చేశాను, నా పిల్లలు బాగున్నారు, వాళ్ళందరూ ఏంటి చాలా ప్యూరిటీ తోటి బ్లెస్సింగ్ చేసేవాళ్ళు మనకి, మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి, భర్తకి కానీ, పిల్లలకు కానీ, మునుమన వాళ్ళకి కానీ, మనవరాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ, ఊర్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అన్కండిషనల్గా బ్లెస్ చేసేవాళ్ళు. వాళ్ళలో అంత ప్యూరిటీ ఉండేది. మనలో ఇప్పుడు లేదు. రాను ఎంతసేపు స్వార్థము, జలశీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మనకేం కావాలో మనకే తెలియనప్పుడు ఏం మాట్లాడతాం? వెనకటి వాళ్ళు బాగా క్లారిటీ ఉన్నారు, ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రావణాసురుడు వీళ్ళందరూ తీసుకున్నాము, వెనక రావణాసురుడు కానివ్వండి, పెద్ద పెద్ద రాక్షసులు కానీ వీళ్ళందరూ కూడా చాలా తపస్సు చేశారు. వాళ్ళందరూ దుర్మార్గులని తెలుసు కదా భగవంతుడు. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప తత్వవేత్తలే, కానీ వాళ్ళంతా మానవాళికి హామ్ చేసేలాగా కొన్ని చేసిన వల్లనే వీళ్ళు ఇంత కోరికలు తీసుకున్నా కూడా ఒకానొక టైంలో అంతమైపోయారు. కానీ వీళ్ళు ఆ కోరిక సాధించడానికి ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్నిసార్లు వాళ్ళు తపస్సు చేశారు. ఆ ఎనర్జీని మ్యాచ్ చేసుకోవడానికి, ఆ కోరికని వాళ్ళు పొందటానికి ఎంత కేంద్రీకరించారు, ఎన్ని పరీక్షలు ఎదురైనాయి వాళ్ళకి. ఇప్పుడు ఆయనకి కైలాసం నుంచి వెళ్ళినప్పుడు చాలా తీవ్రంగా తన పేగులు తీసి తపస్సు చేసినప్పుడు రావణాసురుడు ఆయనకి శివుడు మెచ్చి ఆయన భక్తికి ఆత్మలింగం ఒకసారి కైలాసం మొత్తాన్ని లేపుతా అంటే ఒక కాలు కింద తొక్కేస్తాడు రావణాసుడికి. దాని కింద పడిపోయినప్పుడు ప్రేమగా ఆర్తితోటి చాలా విపరీతంగా వీణ వాయిస్తాడు ఆయన పేగులతోటి. ఆ వాయించినప్పుడు ఆయనకి శివుడు మచ్చి నీకేం కావాలని వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చినాడు అంటే వాళ్ళ ప్రాణాన్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆ భగవంతుడే శరణ్యం, నువ్వు తప్పితే నాకు లేదు అని ఎంతో ఆర్తితో ఎన్ని పరీక్షలు ఎదురైనా కూడా విరమించకుండా భగవంతుడిని పట్టుకున్నందుకే కదా వాళ్ళకి అన్ని కోరికలు వచ్చినాయి. వెనకటి రాక్షసులందరికీ కూడా ఎన్ని కోరికలు ఇచ్చారు, మంచి వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. కానీ ఆ పరీక్షలకి ప్రాణాంతక మీదకి వచ్చినా కూడా, ప్రాణపరంగా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు చెల్లించలేదు. నువ్వే సరే, నువ్వు ఉంచుతావా తీసుకెళ్ళిపోతావా అన్న వేలో చేశారు. ఆయన ఆత్మలింగం ఇచ్చారు కదా, ఆయన ఆత్మలింగం ఇచ్చి ఆ సంతోషంతో వస్తుంటే అంటే ఆ ఆనందానికి, ఆ సంతోషానికి, అది చేసిన భక్తికి, ఆ తపస్సుకి మెచ్చి ఆ ఆనందంలో కోరిక ఇచ్చేశారు. తర్వాత అది మానవాళికి హామ్ జరుగుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ తరుణోపాయంతో వెళ్ళి వినాయకుడిని ఒక పిల్లవాడి రూపంలో పంపించి గోకర్ణంలో, అది మహాబలిపురంలో శివలింగం అనేది ప్రతిష్ఠించేస్తారు. అంటే మళ్ళీ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నింటినీ ఎలా వాళ్ళు నార్మల్ చేయాలనేది కూడా వాళ్ళు ముందే కాలానుగుణంగా వాళ్ళు భగవంతులు అనేవాళ్ళు చేసుకున్నారు. అట్లాగే వాళ్ళకి అంత ఫలితం వచ్చినప్పుడు మనం మంచి వాళ్ళమైన స్వార్థంతో లేకుండా పాజిటివ్ వేలో ఉంటే మనం చెయ్యాలి అంటే మనం ఇంకెంత బాగా చెయ్యాలి. వెనకట్లో వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయి, అన్ని సంపదలు ఉన్నాయి, కానీ ఏదో ఒక కోరిక నెరవేర్చుకోవడానికి చాలా విపరీతంగా తపస్సు చేశారు. మనం ఇప్పుడు వాళ్ళు చేస్తున్నామా? చేయట్లేదు. అట్లీస్ట్ 10 నిమిషాలు కూర్చోవట్లేదు ఒక దగ్గర.
స్థిమితంగా కూర్చోవట్లేదు. చేసినా ఏమనుకుంటున్నాము, ఎవరికైనా ఒకళ్ళు వచ్చింది అంటే మనకి తెలియకుండానే జెలసీ ఫీల్ అయిపోతున్నాం. వాళ్ళకి ఎందుకు రావాలి, వాళ్ళకి ఎందుకు వేయాలి, వాళ్ళే ఎక్కువ వెళ్తున్నారు, వాళ్ళ మీద తెలియని దుష్ప్రచారాలన్నీ మనం ప్రచారం చేస్తున్నాం. అందుకని ఇక్కడ మనం రాసేటప్పుడు ఏంటంటే మనం ఉన్న 100 కోరికల్లో 1000 కోరికల్లో ఒక పేపర్ మీద సరుకులు ఎచ్చాలని రాసుకున్నట్టు రాసుకోవాలి. ఇది చాలా ఈజీ టిప్. అంటే మనకి చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు రోజు రాసుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రతిదీ అఫర్మేషన్ రూపంలో రాసుకోమన్నాం అని చెప్పి మనం సెంటెన్స్ ఫార్మేషన్ రాస్తుంటే టైం సరిపోదు మనకున్న పనికి. అప్పుడు నాకు రోజువారికి ఎన్నో కోరికలు గుర్తొస్తాయి. ఆ కోరికలు గుర్తొచ్చినప్పుడు ఈరోజు పిల్లలకి ఇది కావాలి, స్కూల్ ఫీజు కావాలి, స్కూల్ ఫీ, లేదంటే మనకు ఇంట్లో ఐటమ్స్ కావాలి, పలానా ఐటము, లేదు ఈ నెలకి మనకి పలానా డేట్కి మనకి కారు కావాలి, పలానా కారు, ఈ దగ్గర పలానా డేట్కి జాబ్ కావాలి, జాబు, ఇవన్నీ మనం రాసుకున్నప్పుడు దాంట్లో మనకి ఏం కావాలో సమస్తము మనకి లిస్ట్ వచ్చేస్తుంది. మన ఇంట్లోకి 1 మంత్కి సరిపడా సరుకులు వచ్చినట్టు మన లైఫ్ మొత్తంలో ఏమేం కావాలనుకుంటున్నాము అనేది మనం ఒక డిజైన్ చేసేసుకుంటే కోరికలు వచ్చేస్తాయి. అప్పుడు నేను వచ్చి నాకు కారు కావాలి అని కూర్చున్నాను అనుకో, నాకు కారు కావాలి కారు కావాలి కారు కావాలి అని చెప్పి అనుకుంటా ఉంటా. ఇక్కడ బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా, బంగళా కావాలంటది. కారు వస్తే కారు ఎక్కడ పెట్టుకోవాలి, ఇల్లు లేకుండా కారు ఎక్కడ పెట్టుకుంటాం, బయట పెట్టుకుంటామని మళ్ళీ కావాలంటే వద్దు వద్దు బంగ్లా అంటాం. ఆ బంగ్లా వచ్చిన తర్వాత బంగ్లా వద్దు 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 ఇంకోటి జాంగ్రీ అంటాం. అంటే మనకి ఏదైనా తినుబండారాల స్వీట్స్కి వెళ్ళినప్పుడు గోదావరి మూవీలో తను అక్కడ వెన్నెల్లో కూర్చుని భోజనం చేసేది అప్పుడు ఒక హీరోయిన్, సెకండ్ హీరోయిన్, జాంగ్రీ వస్తే జాంగ్రీ వద్దు వద్దు లడ్డు అంటది, లడ్డు వద్దు ఇంకోటి కావాలంటది. అంటే మనం ఏం కావాలో నిర్ణయించుకోలేక కన్ఫ్యూజ్ స్టేట్ అయిపోతూ ఉంటాం. అంటే మాట్లాడేది ఒక్క మాట వస్తుంది, ఆలోచన ఒకటి వస్తుంది, చేసే యాక్షన్ బాడీ ఇంకోటి వస్తుంది. అదే ఒక పేపర్ మీద తీసుకొని మనం పర్టికులర్గా రైట్గా చేస్తూ 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 ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్టర్ అయ్యి మనకి ఏం కావాలో దాని మీద కూర్చున్నా పడుకున్నా నిద్రపోయినా కూడా ఆ పర్టికులర్ కోరిక మనం పొందినట్టుగా తెలియకుండానే పిక్చరైజ్ అయిపోతాం. అంటే మన రాయిగా ఇప్పుడు డైరెక్టర్లు అయితే ఎప్పుడైతే మనకి రాసినప్పుడు ఆ మూవీ మనకి రాజమౌళి గారు ఒక స్క్రిప్ట్ రాసుకునే మొత్తం మూవీని విజన్ చేసుకుంటారు. అలాగే మన లైఫ్లో ఏం కావాలనేది ఒక స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్లోనే మనకు తెలియకుండా పిక్చర్ వచ్చేస్తుంది. ఆ ఊహకి ఊహించుకుంటాం, పలానా టైంలో నాకు ఇది వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే రాసేస్తే అయిపోదు. రాసుకున్న తర్వాత ఈ థాట్లో నుంచి వీటన్నిటిలో నుంచి ఒక దాంట్లోకి రావాలి, వాటన్నిటిని ఒక పేపర్ మీద పెట్టి ఒక దగ్గరికి రావాలి. ఆ కోరికలన్నింటినీ మనం నెరవేర్చుకోవడానికి వచ్చిన తర్వాత అవి నెరవేరేటప్పుడు ఎలా ఉంటాయో 10 నిమిషాలు కూర్చుని కూడా నాకు జాబ్ వస్తే ఎలా ఉంటాము, ఒక కారు వస్తే ఎలా ఉంటాము, ఇది పొందితే ఎలా ఉంటాము అని 10 నిమిషాలు మనం ఆ కారులో వెళ్తున్నట్టుగా చేస్తున్నట్టుగా కూడా ఊహించాలి. దాన్ని విజువలైజేషన్ అంటాము. చాలామందికి విజువలైజేషన్ కూడా రాదు. అంటే ఒకటంటే మంచి చేయమంటే పాజిటివ్లో చేయమంటే పాజిటివ్ చేయలేం, కానీ ఆపోజిట్ చేయమంటే ఆపోజిట్ చేస్తాం. ఇలా కంటిన్యూ అఫర్మేషన్ చేయటం వల్ల రాయటం వల్ల ఏమవుతుందంటే ఈరోజు మీరు సరికాని నమ్మకాలతో ఉన్నా, మీకు దాని మీద నమ్మకం లేకపోయినా, ఏది లేకపోయినా ఒక 21 రోజులు కనుక మనం దీన్ని ఒక హ్యాబిట్గా అలవాటు చేసుకొని ప్రతిరోజు పొద్దున్న లేగంగానే మనకు విత్తనం పెట్టినప్పుడు ఏం చేస్తాము, ఆ పొలంలో కనుక మనకు ఒక ట్రీ పెట్టినప్పుడు వద్దనకుండానే కలుపు మొక్కలు వచ్చేస్తాయి. మనం ఎప్పటికప్పుడు 2 రోజులకో 3 రోజులకో కలుపు మొక్కలు తీసి మళ్ళీ వాటర్ పోసి దానికి ఎరివేసి చేస్తాం. అలాగే మనకున్న కోరికలకి మనం రోజు రాస్తూ పోతూ ఉంటే మన లోపల ఉన్న సరికాని నమ్మకాలన్నింటినీ కూడా రిమూవ్ చేసి ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఒక 21 రోజులకు కానీ 41 రోజులకు కానీ ఏదో ఒక టైంలో మీ మనసు నమ్ముతుంది. అంటే ఇది నేను పొందాను, ఇలా చేశాను నమ్ముద్ది. అని నమ్మినప్పుడు ఏమవుతుందంటే మీరు యాక్షన్ పార్ట్లోకి తీసుకొస్తారు. ఆ యాక్షన్ పార్ట్లో ఎప్పుడైతే అవకాశాలు వస్తే అందిపుచ్చుకుంటారో మీరు అప్పుడు ప్రేరేపిత చర్య తీసుకుంటారు. లేదు మీరు అట్లా వదిలేసి అనుకుంటా అనుకోండి, అనుకున్నప్పుడు మనసు ఒకటి ఆలోచిస్తుంది, నోరు ఒకటి పలుకుద్ది, థాట్లో మైండ్లో ఇంకోటి వస్తుంది, మీరు చేసేటప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఇంకొకటి చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీకు అందులో క్లారిటీ వస్తుందా, ప్యూరిటీ ఉంటుందా, ఏముండదు. అప్పుడు మీకు అసలు ఏ కోరిక కూడా నెరవేరటానికి అవకాశం ఉండదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరణాగతి అని మనకి ఏం కావాలో అది ఆయన ఇస్తారని కంటిన్యూ నామజపం చేస్తూ ఆయనే నాకు నీటి ముంచిన పాలు ముంచిన ఆయనే భారము, ఆయన తప్పితే ఇంకొక లేరు అని చెప్పి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా కుంగిపోకుండా, బాధపడుకోకుండా, మన సంతోషాలు వస్తే పొంగిపోకుండా ఎలా ఉన్నా కూడా ఆయన ప్రసాదించాడని ఆ భగవంతుని తత్వాన్ని కనుక ప్రతి దాంట్లో ఒక అందమైన అమ్మాయి కనిపించినా కూడా ఆయన సృష్టి ఏంటి, ఎంత అందంగా సృష్టించావయ్యా అని ఆ భగవంతుని తత్వాన్ని గుర్తు చేసుకుంటూ, ఒక మంచి పువ్వు చూస్తే ఆ పువ్వుని తెంపేయాలన్నట్టు కాకుండా ఈ పువ్వు రావాలంటే ఈ ప్రకృతిలో ఇంత అందమైన మిళితంలో వచ్చినట్టు ఆ భగవంతుని తత్వాన్ని చూస్తూ మనలో ఎంతమంది విమర్శిస్తున్నా, ఎంతమంది మనం కాదు అన్నా కూడా ఓకే దీని ద్వారా ఏం నేర్పిస్తున్నాడో, ఓకే ఏది జరిగినా నా మంచికి అని చెప్పి పట్టుదలతో స్థిరత్వంగా ఉండగలిగే క్యాపబిలిటీ ఉంటే
మీరు అలాగే చేయండి. ఆ క్యాపబిలిటీ లేనప్పుడు ఎంతో కొద్ది మందికే ఉంటుంది. అలాంటి పట్టు ఎంతమందికి వస్తుంది? అందరికీ వస్తుందా? రాదు. ఆ పట్టుదల వచ్చేంత వరకు మీరు ఉపయోగించుకోండి. ఈ టెక్నిక్స్ అన్ని ఉపయోగించుకున్నప్పుడు చేసినప్పుడు ఏంటంటే మనకి ఏదైతే స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేది వస్తుంది, యాక్షన్ పార్ట్ వస్తుంది, అసలు అవకాశాలు అంటే వస్తాయి, మనకు మార్గాలు ఓపెన్ అవుతాయి, మనకి ఒక డోర్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఒక డోర్ ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏం చేస్తారు, ఎంతసేపు ఒక డ్రీమ్ వస్తుంది, బట్ ఒక డోర్ ఉంటుంది, నేను దాటుకుని వెళ్ళలేకపోతున్నాను, తెలియకపోతుంది అని చెప్పి ఆ డాక్టర్ దగ్గర చెప్పు అంటాడు. ఆ డోర్ దగ్గరికి వెళ్ళంగానే క్లోజ్ అయిపోతుంది అంటాం. ఆ డాక్టర్ అంటాడు ఒకసారి ఆ డోర్ దగ్గర ఆగిపోయిన తర్వాత ఓపెన్ చెయ్యి అంటాడు. అలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నింటినీ కూడా మనం వెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేయండి. మీ లోపల ఉన్న క్లోజ్డ్ మైండ్ని ఓపెన్ మైండెడ్ చేస్తే మనకి ఏం కావాలో ఆ ఓపెన్ అంతా తీసుకుంటాము. అందుకే అఫర్మేషన్స్ అనేవి సెంటెన్స్ ఫార్మేషన్లో తీసుకొని పేపర్ మీద రాయటం వల్ల చదువు రాని వాళ్ళు చెప్పుకోండి. ఏదైనా సరే పదే ఎందుకంటే వాళ్ళు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటారు. ఎక్కడో కొద్ది మంది ఉంటారు నెగిటివ్గా, బట్ ప్రతిదీ పాజిటివ్గా ఉంటారు. చదువు వచ్చిన వాళ్ళు ఏంటంటే చేసేది ఒకటి, అందరూ ఉండరు, కొంతమంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనకి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, మీరు చూసారా, నేను చూసానా, నన్ను ఎందుకు అంటున్నా చేస్తుంటే హ్యూమన్ మైండ్ అనేది జనరల్గా మనం ఏదైతే ఉంటుందో దాంట్లో లాజికల్ మైండ్లో మనకు ఉన్న వాళ్ళని చూసుకొని మనం చెప్తున్నాము. మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ని బట్టి ఆధారంగానే మనం మాట్లాడుతాం. వాళ్ళు ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు, ఇంకోటికి వెళ్తారు. మనం 100 టెక్నిక్స్ చెప్పినా కూడా ఒక టెక్నిక్ని కూడా పట్టుకోలేరు. ఎప్పుడైతే ఎందుట్లో అట్లీస్ట్ ఒక టెక్నిక్ని మీకు ఏదైతే మనసా వాచ త్రికరణ శుద్ధిగా మీ ఎమోషనల్కి కనెక్ట్ అయ్యే టెక్నిక్ ఏదో ఒకటి పట్టుకున్నా కూడా అది ఆటోమేటిక్గా మనకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంకోటి కూడా తీసుకోవచ్చు క్వశ్చన్ ఇక్కడ రెండైతే ఇప్పుడు అఫర్మేషన్స్ అన్నారు కదా, చాలా మంది పేపర్స్ కలర్స్ అంటున్నారు. అందుకని మీరు అఫర్మేషన్ రూపంలో ఎప్పుడు పేపర్ మీద పెడితే ఏంటంటే మీరు భగవంతుడి దగ్గర కూర్చునే రాయండి పొద్దున్నే. అంతే ఇప్పుడు మీరు వెళ్ళి ఒక దగ్గర భగవంతుడి దగ్గరికి వెళ్ళంగానే ఏమనుకుంటాము, స్నానం చేయాలి, శుచిగా వెళ్ళాలి, కూర్చోవాలి, చేయాలనుకుంటాం. ఈ లోపల ఇంట్లో పనులు గుర్తొస్తాయి, ఇంట్లో అర్జెంట్స్ అయిపోతాయి, లేదా ఆఫీస్ పని గుర్తొస్తుంది, మనకి ఏమొద్దు హడావుడి అయిపోద్ది. వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చోటాకే మనం ఆలోచించాలి. అదే మీరు లెగంగానే బెడ్ మీద లెగంగానే భగవంతుడు మన ఇష్టం శ్రీకృష్ణుని దయతోటి లేదా జీసస్ దయతోటి మీ ఇష్టదైవం యొక్క దైవంతో అనుగ్రహంతో నేను అనుకున్న ఈ కోరిక తక్షణమే నెరవేరేలా చేసినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు ఒకవేళ సపోజ్ నాకు ఒక జాబ్లో ప్రమోషన్ రావాలి అనుకున్నాను. ప్రమోషన్ రావాలనుకుంటే ఇప్పుడు యూనివర్స్ విశ్వశక్తి యొక్క అనుగ్రహంతో అన్నప్పుడు మీకు తెలియట్లేదు అనుకుంటే మీ ఇష్టదైవం యొక్క అనుగ్రహంతో నాకు పలానా జాబ్లో ఇంత శాలరీతోటి ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నప్పుడు మీకు ఏమవుతుంది, కనెక్ట్ అవుతారు కదా. కనెక్ట్ అయ్యి మీకు ఇంకా చాలా మానసికంగా స్థిరంగా అవుతాం. అప్పుడు ఏంటంటే అప్పుడు యూనివర్స్ వేరు భగవంతుడు వేరు అనేది తెలియదు. ఎవరికైనా మీరు ఎవరికి కృతజ్ఞత చెప్తున్నారు, భగవంతుడికే కృతజ్ఞత చెప్తున్నారు. ఆ యూనివర్స్ యొక్క శక్తిని మీరు ఇక్కడ కేంద్రీకరించుకుంటారు. నేను ఈ రోజుకి చెప్తున్నాను, అందరూ యూనివర్స్ అంటారు, నా ఇష్టదైవం నేను అక్కడ పెట్టుకుంటాను. ఎవరైతే నాకు ఇష్టదైవం ఉన్నారో ఆ వ్యక్తి యొక్క అనుగ్రహంతో నాకు ఈ కోరికలన్నీ నెరవేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అప్పుడు ఏమవుతుంది, మన డే టు డే లైఫ్లో మనం ఎంతసేపు అక్కర్లేని, నేను చెప్పా ఇంతకుముందు కూడా మీకు చెప్పా, మన లైఫ్లో మనకి 4% అవసరం అవుతుంది, 96% అంతా వేస్ట్ థాటే. మనకి ఎంతసేపు ఏం కావాలి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, మనం చేసే పనుల్లో, మన కెరీర్లో ఎదగటము, మనం ఎప్పుడు శాంతిగా ఉండటం, రిలేషన్షిప్లో అద్భుతంగా ఉండటం, మనం ఎప్పుడు మనశ్శాంతిగా ఉండటం, భగవంతుడికి కనెక్ట్ ఉండటమే మనకు కావాల్సింది లైఫ్లో. కానీ ఈ 4% ఎలా వెళ్ళాలి కాకుండా ఇక్కడికి ఎలా చేరకూడదు అని 96% వెనక్కే వెళ్తున్నాం. ఈ 96% వెనక్కి వెళ్ళినప్పుడు ఈ రూట్లో వెళ్ళని, ఇది నాకు రాదులే, ఇది వెళ్ళదులే, ఇది వర్కౌట్ అవ్వదులే, ఇది అందరూ చెప్తారులే, కుక్కను కొడితే రాలిపోతుంది, ఇవి చెప్పేవాళ్ళే ఉన్నారు కానీ చేసేవాళ్ళు లేరు, ఇది ఏది కాదో అక్కర్లేని చెత్తంతా మాట్లాడతాం. 100%కి 90 మంది ఇలాగే ఉంటాం. అందుకని మనం ఏంటంటే ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉండిపోతుంది. మిగతా 10% ఏంటంటే యాక్షన్ పార్ట్కి వెళ్ళిపోతారు. ఏది చదివితే వింటారో, ఏదైతే చూస్తారో దాని ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోయి ఆ ఇంప్లిమెంటేషన్లో ఏదైతే అనుకుంటామో అది చేసుకుంటూ ఉంటాం. అందుకని దీంట్లో ఈ అఫర్మేషన్స్, ఈ ఫార్మేషన్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఈ 4%కి కనెక్ట్ అవుతాం. ఇంకా లైఫ్లో మనకి అన్వాంటెడ్ థాట్స్ ఉండరు. పలానా వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు నన్ను చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, ఇలాంటి అన్నిటి నుంచి వెళ్ళిపోయి మనకి ఏం కావాలో క్లారిటీ, ప్యూరిటీతో ఆ స్టేజ్కి వెళ్ళే వరకు మనం దాని మీదే ఫోకస్ చేస్తాం. ఫోకస్ చేసి మన లాట్ ఆఫ్ కోరికలు, ఎన్ని కోరికలు ఉన్నా ఆ కోరికలు నెరవేర్చుకుని ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క విశ్వాసంతో ఉంటూ మనం ఆ కోరికలు నెరవేర్చుకునే వరకు ఆయన మనకి మార్గాలు అందిస్తాడు, చేస్తాడని అలా కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయిపోయి ఇంకెంతసేపు వాటిని పొందితే ఎంత ఆనందంగా ఉంటామో రాను రాను ఆ హైయర్ వైబ్రేషన్కి చేరుకుంటాం.
అందుకని మనం ఖచ్చితంగా కూడా అబ్జర్వేషన్ రూపంలో రాస్తే ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది, ప్యూరిటీ వస్తుంది, నమ్మకం వస్తుంది. ఈ రోజు మీకు నమ్మకం లేకపోయినా చిన్నపిల్లోడు కనుక చాక్లెట్ ఇస్తా హోంవర్క్ చెయ్యు అంటే ఎలా అయితే మనం చేస్తామో ఇందులో మనం అన్నట్టు టెక్నిక్స్లో కొన్ని టెక్నిక్స్ మాట్లాడుకున్నాం. అందులో ఈ అఫర్మేషన్స్ రాయటం అనేది సానుకూల దృక్పథాలు అనేది అంత ధృవీకరణ అనేది ఒక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా కూడా మన యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో మరి మీరు కూడా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హరిణి గారు 1-on-1 సెషన్స్ కూడా ఇస్తారు. పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా అవైలబుల్లో ఉంటారు. లేదు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ కావాలన్నా ఆన్లైన్లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. సో మరి మీకు కూడా లైఫ్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా సైకాలజీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. సో హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా హరిణి గారితో మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.